హాయ్ హలో నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హెచ్ఆర్ఎల్ క్రియేషన్స్. నేను మీ హరికృష్ణ. ముందుగా రైతు సోదరులకు నమస్కారం. ఇప్పుడు మనం ఎంచుకున్న అంశం ఏంటంటే, ఇప్పుడు మనకు ముఖ్యంగా కావాల్సినది కాటన్ సీడ్స్, అంటే పత్తి విత్తనాలు. సో ఈ పత్తి విత్తనాలు ఏంటంటే చాలా రకాలు ఉంటాయి, అందులో చాలా వెరైటీస్ ఉంటాయి, అలాగే చాలా కంపెనీల విత్తనాలు కూడా ఉంటాయి. కాకపోతే రైతులు ఏ వెరైటీలు వేసుకోవాలి, ఏ కంపెనీ విత్తనాలు వేసుకుంటే మంచిగా ఉంటుంది, అలాగే ఏ రకమైన నేలలకు ఏ రకమైన విత్తనాలు సరిపోతాయి. సో ఇవి చూసుకున్నట్లయితే కానీ ముఖ్యంగా చూసుకున్నట్లయితే టాప్ మోస్ట్ కంపెనీస్, అంటే చాలా పేరు పొందినటువంటి కంపెనీలు. మొట్టమొదటిగా మనకి పూర్వకాలం నుండి ఉన్నటువంటి నూజివీడు సీడ్స్, తర్వాత రాశి సీడ్స్, అలాగే శ్రీరామ్ సీడ్స్, కావేరీ సీడ్స్, సో అలాగే అంకుర్ సీడ్స్, సహజ సీడ్స్, ఇలా చాలా కంపెనీలు ఉన్నాయన్నమాట. ఈ కంపెనీల్లో చాలా వెరైటీలు కూడా ఉన్నాయి. ఒక్కో దాంట్లో వచ్చేసి కొన్ని వాటిలో 10 ఉండొచ్చు, అలాగే 11 ఉండొచ్చు, ఇంకా ఎక్కువ కూడా ఉండొచ్చు. అలాగే క్రిస్టల్ సీడ్స్, క్రిస్టల్ కూడా టాప్ మోస్ట్ కంపెనీ. ఒక 10 కంపెనీలు టాప్ మోస్ట్ ఉంటాయి, ఇవన్నీ ఆ లిస్ట్లో ఉంటాయి అన్నమాట. ఇప్పుడు నేను ఏదైతే చెప్పానో అవన్నీ ఉంటాయి. అలాగే యుఎస్ అగ్రి సీడ్స్, ఇది కూడా ఒక టాప్ మోస్ట్ కంపెనీ. సో ఇదనమాట. ఇలా చెప్పుకుంటూ పోతే 1 కాదు 2 కాదు, చాలా కంపెనీలు ఉన్నాయి మనకు. మన రాష్ట్రంలోనే కాక దేశవ్యాప్తంగా కూడా చూసుకున్నట్లయితే చాలా కంపెనీలు ఉన్నాయి. సో వీటిలో ముఖ్యంగా ఏంటంటే రాశి సీడ్స్లో చాలా ముఖ్యమైనది, బాగా మంచిగా ప్రాముఖ్యత పొందిన ఒక మంచి వెరైటీ రాశి స్విఫ్ట్. ఈ స్విఫ్ట్ ఏంటంటే మనకి తక్కువ రోజుల్లో తక్కువ కాలం పంట ఉంటుంది. మనం 120 రోజుల నుంచి 150 రోజుల దాకా ఈ పంట కాలం అనేది ఉంటుంది. అలాగే మొక్క బాగా ఏపుగా పెరిగి ఈ కొమ్మలు అనేవి బాగా వస్తాయి. అలాగే ప్రతి కొమ్మకు, అలాగే మనకి ఈ లాకులు అంటారు కదా, ఆ లాక్ కూడా మనకి ఆ చిన్న చిన్న కొమ్మల దగ్గర ఈ పూతలు, అలాగే ఎక్కువ పూతలు, ఎక్కువ కాయలు, అధిక దిగుబడి. అంటే ఇవి మినిమం మనం ఎర్ర నేలకి తీసుకున్నట్లయితే కనుక 10 నుంచి 15 క్వింటాలు వస్తుంది. లేదా నల్లరేగడి నేల అయితే కనుక మనకి 15 నుంచి 20 క్వింటాలు. అంటే నల్లరేగడి ఎందుకంటే కొంచెం నల్లరేగడిలో పంట అనేది దిగుబడి అనేది ఎక్కువ వస్తుంది అనమాట. ఇంకోటి ఏంటంటే పంట కాలం అనేది నల్లరేగడిలో ఎక్కువ కాలం ఉంటుంది. మనకి ఈ ఎర్ర నేలలతో పోలిస్తే దానికి నీటి శాతాన్ని నిల్వ ఉంచుకునే శక్తి ఈ నల్లరేగడి భూముల్లో చాలా ఎక్కువగా ఉంటుంది అనమాట. సో దానివల్ల ఈ ఇంకా ఇసుక భూములు, మరుసులు కానీ లేదా ఈ చౌడు భూములు కానీ ఇలా చూసుకున్నట్లయితే కనుక ఇలాంటి వాటిల్లో కూడా పర్లేదు అనిపిస్తుంది రాశి కంపెనీ వారి ఈ స్విఫ్ట్ అనే వెరైటీ. ఈ వెరైటీ ఆల్మోస్ట్ అన్ని రకాల నేలలకు సెట్ అవుతుంది. ప్రతి నేలకు కూడా పర్లేదు అనిపిస్తుంది. ప్రతి నేలకు కూడా మినిమం తక్కువ అనుకున్నా మనకి 8 క్వింటాల్, చౌడు నేలకైనా సరే మనకి 8 క్వింటాల నుంచి 15 క్వింటాల మధ్యలో దిగుబడి అనేది ఉంటుందన్నమాట. మనకి మనం చాలా మన చుట్టుపక్కల ఉన్న ఈ ఆదోని కానీ, మనకి ఈ ప్రాంతం ఎమ్మిగనూరు కానీ, కౌతాలం కానీ, కోసిక్ కానీ, ఈ మన సరౌండింగ్ ఈ ఆదోని నియోజకవర్గం ఏదైతే ఉందో, అలాగే ఎమ్మిగనూరు కానీ ఈ నియోజకవర్గం, అంటే దీనికి సంబంధించి ఈ ఏరియాకి సంబంధించి కరెక్ట్గా సెట్ అయ్యే వెరైటీ అనమాట. అలాగే దీంతోపాటు తర్వాత అంకుర్ సీడ్స్ వాళ్ళది 3106, ఇది కూడా సేమ్. అలాగే ఇది రాశి స్విఫ్ట్ ఏ విధంగా ఉంటుందో సేమ్ అదే విధంగా ఉంటుంది. తర్వాత నూజివీడు ఆద్య సీడ్స్ కూడా సేమ్. ఈ వెరైటీలన్నీ ఒకే కోవికి చెందామన్నమాట. ఈ ఆద్య కానీ, అలాగే రాశి స్విఫ్ట్ కానీ, 3106 కానీ, అలాగే మనం ఇంకోటి చెప్పుకున్నట్లయితే సహజ సీడ్స్ వారి కిరీటి కానీ, ఇంకా మొదలైనవి యుఎస్ అగ్రి సీడ్స్, అలాగే ఇప్పుడు ఇందాక చాలా చెప్పాను మీకు. సో ఇవన్నీ అనమాట. ఇవన్నీ ఒక టాప్ మోస్ట్ వెరైటీలు. ఇవన్నిటిని మనం చూసుకున్నట్లయితే ప్రతి వెరైటీ కూడా 10 నుంచి 15 క్వింటాలు ఒక ఎకరాకు ఎప్పటికీ తగ్గదు. సో ఇవే అనమాట ఈ వెరైటీల్లో మీరు ఏదైనా చేసుకోవచ్చు మన చుట్టుపక్కల ఉన్న ప్రాంతాల వారు మాత్రం. మిగతా మనకి వేరే నేలలకు కూడా బాగా సెట్ అయ్యేటువంటివంటే ఇంకా ఇవన్నీ గాయత్రి గోల్డ్ కానీ, కోమలి, స్వాతి, అలాగే ఇవన్నీ సుగ్రీవ కానీ, అలాగే కేసరి 99,
ఇలాంటి పత్తి విత్తనాలు అనమాట. ఇలా చాలా అంటే మనకి ఈ పత్తి విత్తనాల్లో ఏంటంటే మనకి 3 రకాలుగా ఉంటాయి. ఒకటి లావుకాయ, ఇంకోటి మధ్యస్థ రకం, ఇంకోటి చిన్న రకం. అంటే కాయ సైజుని బట్టి మనకి ఈ పంటలు కానీ వాటి డిఫరెన్షియేషన్ అనేది ఉంటుంది. అలాగే మొక్కలు కూడా స్వల్ప తేడాలు ఉంటాయి. సో వీటిని బట్టి మనం ఈ వెరైటీని అనేవి ఎంచుకుంటాము. సో ఏంటంటే ఇప్పుడు ఇవన్నీ చెప్పాము కదా, ఆ స్వల్ప తేడాల వల్ల కొంచెం దిగుబడులు అటు ఇటు ఉంటాయి. మనకి మధ్యస్థకాయ బిగ్ బోల్, అలాగే ఈ చిన్నకాయ ఏదైతే స్మాల్ బోల్ ఇది చెప్పామో ఇవన్నీ మనకి కొంచెం స్వల్ప తేడాలు అనమాట. కానీ ఏంటంటే ముఖ్యంగా ఈ బిగ్ బోల్ కానీ అలాగే ఈ స్మాల్ బోల్ కానీ ఈ రెండిట్లో చాలా ఎక్కువ డిఫరెన్స్ కనపడుతాయి వీటి రెండింటిని పక్కన పెడితే. ఏంటంటే ఇవి చూశారు కదా, సో ఇదనమాట. ఈ విధంగా ఉంటుంది డిఫరెన్షియేషన్ అయితే. కాబట్టి మీరు ఎంచుకునేటప్పుడు కొంచెం చూసి ఎంచుకోండి. కానీ బట్ దిగుబడి అయితే ఒకటే ఉంటుంది. బట్ కానీ కాయ సైజులో మాత్రమే తేడా ఉంటుంది. కాయ సైజు చిన్నగా ఉన్నవి ఏంటంటే మనకి కాపు అనేది చాలా ఎక్కువగా విపరీతంగా కాస్తుంది. కొంచెం లావు కాయ అయితే కొంచెం దీనికి దానికి డిఫరెన్షియేషన్ చూసుకుంటే కొంచెం కాపు కొంచెం తక్కువ ఉంటుంది. మధ్యస్థంగా ఉన్నది ఇంకా నార్మల్గా ఉంటుంది. అది అటు ఎక్కువ కాదు, ఇటు తక్కువ కాదు. సో ఈ విధంగా అయితే ఉంటాయి. 3 రకాలుగా ఉంటాయి. ఈ 3 రకాల్లో మనం ఎంచుకునేదాన్ని బట్టి మనకు ఉంటుంది అనమాట. సో ముఖ్యంగా నేనైతే మధ్యస్థ మీడియం బౌల్ని అయితే నేను ఎక్కువగా రెఫర్ చేస్తాను. సో అలాగే మనకి నీళ్ళు ఉన్న వాళ్ళైతే కానీ బిగ్ బౌల్ అంటే లావ్ సైజు కాయ ఉన్న వాటిని ఎంచుకోవచ్చు అనమాట. ఇంకా మిగతా ఈ వర్షాధార పంటలు ఉంటాయి కదా, వాళ్ళైతే స్మాల్ బౌల్ ఎంచుకున్న మనకి బాగుంటుంది. ఇంకా కొంచెం నీళ్ళు అటు ఇటుగా ఉన్న వాళ్ళు ఈ మీడియం బౌల్ చెప్పాము కదా, మధ్యస్థ రకమైన కాయలు, ఈ రకమైన సీడ్స్ని ఎంచుకోవడం మంచిది. సో ఇదనమాట, ఇది ఇవాళ విషయము. ఇలాంటి ఆసక్తికరమైన మరిన్ని వ్యవసాయ విషయాల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.